So hey guys, welcome back to another video. So friends, నా పేరు సుహెల్, మీరు చూస్తున్నారు mytechcreations ఛానల్. ఫ్రెండ్స్, సో ఇవాళ ఈ వీడియోలో నేను మీకు Adobe Creative Cloud ని అన్ఇన్స్టాల్ చేయడం ఎలా అని చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నార్మల్గా మనకు ఫోటోషాప్ కానీ లేదా Adobe Creative Cloud కానీ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు వచ్చిన ఎర్రర్ వస్తూ ఉంటుంది. సో ఏంటంటే మనకు అవసరం లేనప్పుడు ఆ యొక్క సాఫ్ట్వేర్ని మనం అన్ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు ఆ యొక్క సాఫ్ట్వేర్ అనేది మీ దాంట్లో ఇంకా రన్ అవుతూనే ఉంది. సో ముందుగా మీరు దాన్ని క్లోజ్ చేసి తర్వాత అన్ఇన్స్టాల్ చేయండి అని ఒక ఎర్రర్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో నార్మల్గా అయితే మనకు అందులో నుంచి తీసేయాలంటే 2 ఆప్షన్స్ అనమాట. సో నెంబర్ 1 వచ్చేసరికి మనకు టాస్క్ మేనేజర్లోకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మనకు టాస్క్ బార్ కనిపిస్తుంది కదా, సో దానిపైన రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్ మేనేజర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మన దగ్గర ఉన్న రన్ అవుతున్న ఒక సాఫ్ట్వేర్స్ అనేది ఇక్కడ మనకు చూపిస్తాయి అనమాట. సో ఇప్పుడు నా దగ్గర ప్రెజెంట్ అయితే నేను రికార్డ్ చేస్తున్న Camtasia రికార్డర్ అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది. అండ్ అలాగే టెక్స్మిత్ అంటే నేను యూజ్ చేసే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంది. సో తర్వాత నేను యూజ్ చేసే ఇంకోటి వచ్చేసరికి టాస్క్ మేనేజర్. సో ఈ మూడే అనమాట నేను టాస్క్ మేనేజర్లో యూజ్ చేస్తాను. సో ఇంకా నేనైతే ఏం యూజ్ చేయడం లేదు. సో కాకపోతే ఇక్కడ ఉన్న Adobe Creative Cloud అయితే నా దాంట్లో అన్ఇన్స్టాల్ అయితే కావడం లేదు. మీరు చూడొచ్చు, ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో నేను జస్ట్ దీనిపైన ట్యాప్ చేసి అన్ఇన్స్టాల్ అని పైన క్లిక్ చేశాను. సో అన్ఇన్స్టాల్ అని అడుగుతాను. ఇక్కడ మనకు ఒక చిన్న వార్న్ అయితే చూపిస్తుంది, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు అన్ఇన్స్టాల్ Adobe Creative Cloud అని. సో మీరు అన్ఇన్స్టాల్ పైన క్లిక్ చేశారు, మనకు ఈ విధంగా ఒక చిన్న ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో ఈ ఎర్రర్కి మీనింగ్ వచ్చేసరికి నేను మీకు చెప్తాను, కుడ్ నాట్ అన్ఇన్స్టాల్ Creative Cloud ఫర్ డెస్క్టాప్, యూ స్టిల్ హ్యావ్ Creative Cloud అప్లికేషన్ ఇన్స్టాల్ ఆన్ యువర్ కంప్యూటర్ దట్ రిక్వైర్స్ ఇట్. సో ఏంటంటే మన దాంట్లో ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ అయితే ఉందన్నమాట. సో దాన్ని ముందు డిలీట్ చేయాలంటున్నారు. సో ఎందుకు డిలీట్ అవ్వడం సో సారీ ఫ్రెండ్స్, సో మన దాంట్లో ఆ యొక్క సాఫ్ట్వేర్ లేదనమాట. సో దాన్ని మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసి డిలీట్ చేయమంటున్నాను. సో అలా లేకుండా నేను మీకు డైరెక్ట్గా అన్ఇన్స్టాల్ చేసే విధానం మీకు చూపిస్తాను. సో దీనికి ఏం లేదు ఫ్రెండ్స్, నేను ఒక చిన్న రార్ ఫైల్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు నేను చెప్పినట్టు చేయండి ఫ్రెండ్స్. సో ఏంటంటే ముందుగా నేను మీకు ఆ యొక్క ఫైల్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అన్ఇన్స్టాలర్, ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ విధంగా ఒక రార్ అనేది మనకు కనపడుతూ ఉంటుంది. సో ఈ రార్ లింక్ వచ్చేసరికి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ మనకు ఎక్స్ట్రాక్ట్ టు క్రియేటివ్ క్లౌడ్ అని ఉంది. సో దానిపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో ట్యాప్ చేస్తానే ఇక్కడ నుంచి మనకు ఒక ఫైల్ అయితే మనకు ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోతుంది ఈ విధంగా. సో ఈ విధంగా క్రియేట్ అయిపోతాను. మనకు ఇక్కడ క్రియేటివ్ క్లౌడ్ అన్ఇన్స్టాలర్ ఉంటుంది కదా, సో దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూస్తారా, సో రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ పైన క్లిక్ చేస్తానే మనకు ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. సో మీరు కంపల్సరీ ఎస్ పైన క్లిక్ చేయండి. సో ఎస్ పైన క్లిక్ చేస్తానే మనకు ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది వార్న్ అయితే ఇస్తుంది అనమాట. సో ఏంటంటే కంపల్సరీగా ఇది అన్ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. సో మీరు అన్ఇన్స్టాల్ పైన చేయాలనుకుంటే అన్ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ మీరు అన్ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తానే మన దగ్గర ఉన్న డెస్క్టాప్లో ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది తప్పకుండా రిమూవ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఏం లేదు, చాలా చిన్న మెథడ్, ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఈ యొక్క చిన్న ఎర్రర్ని. సో ఇక్కడ నేను మీకు నా దగ్గర ఉన్న అన్ఇన్స్టాల్ అయితే చేసి చూపిస్తాను Adobe Creative Cloudని. ఇక్కడ ఇంకా ఉందన్నమాట. సో ఇది ఇంకా అన్ఇన్స్టాలింగ్ అవుతూనే ఉంది. సో అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన దగ్గర Adobe Creative Cloud అయితే లేదనమాట. ఇక్కడ నుంచి మనకు వెళ్ళిపోయింది. సో అంటే అన్ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో అన్ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంకా ఉంది. సో రీఫ్రెష్ చేసి చూస్తాం. సో ఇక్కడ చూడొచ్చు వెళ్ళిపోయింది అనమాట. Creative Cloud హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అన్ఇన్స్టాల్డ్. సో మన దగ్గర ఉన్న Adobe Creative Cloud అనేది సక్సెస్ఫుల్గా అన్ఇన్స్టాల్ అయితే అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఇదే ఫ్రెండ్స్ మనకు చిన్న ట్రిక్ వచ్చేసరికి దీన్ని అన్ఇన్స్టాల్ ఎలా చేయాలి అని తెలియని వాళ్ళకి సో చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా, సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే నచ్చిందని వెళ్ళిపోకండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మీ యొక్క సబ్స్క్రైబ్తో నేను చాలా మంది ఒక కంటెంట్ అయితే తీసుకొస్తూ ఉంటాను కదా. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను మంచిగా ఇంకా వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. సో ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళాలనేది నా ఎయిమ్ అనమాట. సో తప్పకుండా నా ఎయిమ్ అనేది కంటిన్యూస్గా చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా వచ్చే వీడియోస్లో మంచి కంటెంట్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.